ముఖ్యంగా ఈ కాశీ బుగ్గ కార్తీక మాసం, పవిత్ర కార్తీక మాసం. సో కార్తీక ఏకాదశి సందర్భంగా చాలామంది భక్తులు అంటే కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం దేవాదాయ శాఖ పరిధిలోకి రాదు, అది ఒక ప్రైవేట్ ఆలయం కాబట్టి మాకు సంబంధం లేదు అన్నట్టుగా కొంతమంది టీడీపీ నేతలే మాట్లాడుతూ ఉన్నారు. అందులోనూ మంత్రి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే 9 మంది భక్తులు చనిపోవడం అనేది చాలా దురదృష్టకరమైన ఘటన. సో ఈ ఘటన తర్వాత సేమ్ డే మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు మాట్లాడారు. ఒకసారి ఆయన బయట విందాం. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, అక్కడ ఇవాళ ఏకాదశి పర్వదినాన భక్తులు వేలాదిగా తరలి వచ్చి అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే సమయంలో అక్కడ తొక్కిసలాట జరగడం, కట్టినటువంటి బ్యారికేడ్లు, క్యూ లైన్లు కూడా అన్ని బ్రేక్ అయిపోవడంతో ఒకరి మీద ఒకరు భక్తులంతా కూడా వాళ్ళ మీద ఒత్తిడి రావడంతో చాలామంది ఒక అయోమయ స్థితిలో, ఎక్కడున్నామో ఏమీ తెలియని పరిస్థితిలో కింద పడిపోతే వాళ్ళ మీద కొంతమంది జనం నడిచిపోవడం వల్ల తొక్కిసలాటలో దాదాపు 10 మంది చనిపోయినట్టు ఇప్పటికే సమాచారం వచ్చింది. మేము అన్ని వివరాలు కూడా ఇప్పటికే మా వ్యవసాయ శాఖ మంత్రి సోదరులు అచ్చెన్నాయుడు గారు, సోదరి శాసనసభ్యురాలు గౌతు శిరీష గారు అక్కడికే వెంటనే వెళ్లడం జరిగింది. అన్ని కూడా పరిశీలిస్తా ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు, దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా అక్కడే పరిశీలించి వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. మొత్తం మీద ఇప్పటికి అందిన సమాచారంలో అయితే 10 మంది చనిపోయారని చెప్పి ఇప్పటికే సమాచారం వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వీటి మీద స్పందించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఈ ఆలయం అనేటువంటిది ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆలయం కాదు. ఒక ప్రైవేటు వ్యక్తి తన సొంత నిధులతో నిర్మాణం చేసిన ఆలయం. దీని వివరాలు కూడా సరిగా ప్రభుత్వం దగ్గర లేవు. దేవాదాయ శాఖకు కానీ ఇతర జిల్లా అధికారులకు కూడా ఆ నిర్మాణం చేసిన వ్యక్తి ఈ ఆలయ వివరాలు ఇవ్వకుండా ఇవాళ ఏకాదశి పర్వదినాన దాన్ని ప్రారంభించుకుని ఎక్కువ మంది భక్తులు రావడం జరిగింది. ఆ ఆలయ పరిధి కేవలం 2-3 వేలు మాత్రమే సరిపోయేటువంటి ఆలయం. కానీ ఈరోజు ఈ ఏకాదశి కారణం కార్తీక మాసం వల్ల దాదాపు 25,000 మంది పైన జనాభా వచ్చారని, అందులో సరైన క్యూ లైన్ లేకపోవడంలో తొక్కిసలాట జరిగిందని ఇప్పటి వరకు మాకు అందుతున్న సమాచారం. కానీ ఏదేమైనా అంతమంది భక్తులు చనిపోవడం అనేటువంటిది చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, దేవాదాయ శాఖ తరఫున వారికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఇప్పటికే క్షతగాత్రులైన వాళ్ళందరినీ కూడా అన్ని ఆసుపత్రులకు తీసుకెళ్లి వాళ్ళకి కావలసినటువంటి మెరుగైన వైద్యం అందించాలని, మరి ఎటువంటి ఎక్కువ మంది ఇంకా దానిలో ఇబ్బంది పడకూడదని చెప్పి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. ఇంకా ఎలా ఉంటుంది సమాచారం అనేది మా వ్యవసాయ శాఖ మంత్రి వారు, జిల్లా కలెక్టర్ గారు, శాసనసభ్యులు అక్కడే ఉన్నారు కాబట్టి వారు ఇచ్చే సమాచారం తీసుకొని మళ్ళీ మాట్లాడతారు. రైట్. ఇది కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగిన తర్వాత 1 గంట లోపులోనే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడిన ఆయన వెర్షన్ ఇది. చంద్రశేఖర్ గారు అంటే 10 అన్నారు, 10 అనుకున్నారు స్టార్టింగ్లో, కానీ 10 కాదు, అది 9. తర్వాత ఓకే, ఒక నెంబర్ తగ్గితే మంచిదే కదా. పాపం అనవసరంగా ఆ రోజు కార్తీక ఏకాదశి రోజున భక్తులు చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఆ తర్వాత మీరు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ భక్తులకు భద్రత కరువు అనే కొత్త పాలసీ ఏమైనా తెచ్చారా చంద్రబాబు నాయుడు గారు అంటూ మీరు ఒక ట్వీట్ కూడా చేశారు, నేను చూశాను చంద్రశేఖర్ గారు. సో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ప్రధాన ఆరోపణ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రధాన ఆరోపణ శవ రాజకీయాలు చేస్తారు అని చెప్పేసి ఇప్పుడు టీడీపీ నేతలు, కూటమి నేతలు కూడా ఇదే చెప్తూ ఉన్నారు. ఎక్కడైనా ఎవరైనా చనిపోతే చాలు ఈ వైసీపీ వాళ్ళకి చూద్దామని ఉంటుంది, అక్కడికి వెళ్ళి పరామర్శల పేరుతో రాజకీయం చేద్దామని ఉంటుంది అని చెప్పి. అండ్ ఆనం రామనారాయణ రెడ్డి గారు చెప్పేది ఇది ప్రైవేట్ ఆలయము, ప్రభుత్వానికి సంబంధం లేదు అన్నట్టుగా ఆయన ఏదో కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఏంటి శివరాజకీయం చేస్తూ ఉన్నారట మీరు చంద్రశేఖర్ గారు? అందరికీ నమస్కారం సార్. ముఖ్యంగా మీకు 99 టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి అండ్ యాజమాన్యానికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మంచి చర్చకి ఒక వేదికగా మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నందుకు థ్యాంక్స్, కృతజ్ఞతలు. వారి యొక్క అవివేకంతో మాట్లాడారా, అనుభవ రాహిత్యంతో మాట్లాడారా, బాధ్యతారాహిత్యంతో మాట్లాడారా, ఒక్కసారి మీరే గమనిస్తే వారి మాటల్లో అర్థమవుతుంది.
ఏదైనా నిర్మాణం చేస్తున్నప్పుడు ఒక టెంపుల్ని నిర్మించాలని ఎవరైనా ప్రైవేట్ వ్యక్తి అనుకున్నా కూడా దానికి సంబంధించినటువంటి వివరాలు, పర్మిషన్సు, దానిలో పెట్టేటటువంటి ఆ ప్రతిమ యొక్క డిజైన్స్, వీటన్నిటిని కూడా దేవాదాయ శాఖ ఆధీనంలో కొన్ని నిబంధనలకు లోబడి మాత్రమే ఎవరైనా నిర్మించడానికి పర్మిషన్స్ ఇస్తారు. మీ ప్రభుత్వము తుఫానులను కంట్రోల్ చేసేటటువంటి నాయకుడు మీకున్నాడు, ఐటీ రంగాన్ని తీసుకొచ్చిన నాయకుడు మీకున్నాడు, ఏదైనా కానీ ఐటీని ఉపయోగించేసి ఇన్ఫర్మేషన్ లాగేసేటటువంటి నాయకుడు మీకున్నాడు. కల్తీ లిక్కర్లో ఫోన్ పోగొట్టుకున్నటువంటి వ్యక్తి దగ్గర నుంచి అతను ఫోన్లో చేసినటువంటి చాటింగ్ను కూడా తెప్పించుకునేటటువంటి సామర్థ్యం ఉన్న మీ ప్రభుత్వానికి ఈ నిర్మాణం జరిగి కంప్లీట్ అయిపోయి దానిలో ఏకాదశి రోజు భక్తులు రాబోతున్నారని తెలుసుకునేటటువంటి జ్ఞానం, ఇంగితం, ఇన్ఫర్మేషన్ మీకు లేకపోతే అసలు ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా ఒకసారి ఆలోచించాలా. రెండవది, ఈ నిర్మాణ లోపాలకు సంబంధించినటువంటి వ్యవహారాలను చూసేటటువంటి బాధ్యత ప్రభుత్వానికి కాదా అని అడుగుతున్నాం. ఇవాళ ఎవరన్నా తప్పు చేస్తే ఆ తప్పును పక్క వాళ్ళ మీద నెట్టేయడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కట్టేయడానికి వీరు చాలా ఈజీగా తీసేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎంత బాధ్యత లేకుండా మాట్లాడారంటే, ఒక ప్రైవేట్ టెంపుల్లో జరిగింది మాకు సంబంధం లేదని ప్రభుత్వం అంటుంది అంటే అసలు మీరు ప్రభుత్వంలో ఉన్నారనేటటువంటి సోయ మీకుందా అని నేను అడుగుతున్నా. ఇవాళ దీన్ని ప్రభుత్వం అన్నారు, మరి సింహాచలంలో జరిగినటువంటి ఘటనకి ఎవరు బాధ్యులు? అది ప్రభుత్వ ఆధీనంలో లేదా? దేవాదాయ శాఖ ఆధీనంలో లేదా? తిరుమలలో జరిగినటువంటి ఘటనలో చనిపోయినడానికి కారణమైనటువంటి వ్యక్తుల మీద మీరు ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారు? తిరుమల దేవాదాయ శాఖ ఆధీనంలో లేదా? ప్రభుత్వం యొక్క బాధ్యత రాహిత్యం దానిలో లేదా? దీనికి సమాధానం చెప్పాలా. అందుకే నేను అంటుంది, భక్తులు ఎక్కడన్నా ఆలయాన్ని సందర్శించుకోవడానికి వెళితే తిరిగి మళ్ళీ క్షేమంగా ఇంటికి చేరుతారనేటటువంటి గ్యారంటీ లేకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం, పనికి మాలినటువంటి వ్యవస్థల్ని నడుపుతున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని వారి మాటల్లోనే స్పష్టంగా కనపడుతుంది. 10 మంది అండి, ఒకరా ఇద్దరా? ఆ టెంపుల్కి సంబంధించి కూడా వారు చాలా ఇన్ఫర్మేషన్ లేకుండా మాట్లాడారు. 15 ఎకరాల్లో నిర్మించినటువంటి టెంపుల్ అది. అచ్చెన్నాయుడు గారు అక్కడికి విజిట్ చేయడానికి వెళితే ఒక్క పోలీసుని పెట్టలేదయా అని చెప్పేసి అక్కడ బాధితులు నిలేశారు ఆయన్ని. మీడియాలో వచ్చింది, సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అయింది. నువ్వు ఒక పోలీసుని పెట్టకుండా ఏకాదశి రోజు పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకుంటారు, భక్తులు అక్కడికి వస్తారు, దర్శనానికి వస్తున్నారనేటటువంటి ఇన్ఫర్మేషను ఇంటెలిజెన్స్ వర్గాలకు ఉండదా? పోలీస్ శాఖ వారికి ఉండదా? ఒకవేళ ఇన్ఫర్మేషన్ లేకుండా అది నిర్వహిస్తుంటే దేవాదాయ శాఖ ఏం చేస్తుంది? పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ప్రభుత్వం ఏం చేస్తుంది? బస్సు యాక్సిడెంట్ అయితే మాకు సంబంధం లేదు, ఆ డ్రైవర్ తప్పు అంటారు. పడవ వచ్చేసి డ్యామ్ను గుద్దితే మాకు సంబంధం లేదు, అది వైసీపీ వాళ్ళ తప్పు అంటారు. వరదలు బుడమేర వచ్చేసి విజయవాడని ముంచేస్తే ఇది ప్రకృతి యొక్క ప్రళయం, మాకు సంబంధం లేదంటారు. అంటే ఈ రాష్ట్రంలో పంటకి మద్దతు ధర లేదు అంటే ఎక్కువగా పండించేశారు, పంటకు మద్దతు ధర ఎలా వస్తుంది అంటారు. మామిడికి ధర ఇవ్వట్లేదు, పక్క రాష్ట్రాలు ఎక్కువ ఇస్తున్నాయంటే తక్కువ ఇచ్చేటటువంటి రాష్ట్రాన్ని తీసుకొచ్చేసి చూపిస్తారు. అంటే ఎంత బాధ్యత లేకుండా మాట్లాడతారంటే ఏంటి? దీనిలో ఒక చిన్న మాటతో ముగిస్తా. వారు చాలా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. సరే, అనేక సందర్భాల్లో పార్టీలు మారారు, అది రాజకీయాల్లో మారారు అనుకుంటే పర్వాలేదు. మాటలు కూడా మారిస్తే ఎట్లాగా? వయసుకి ఒక హుందాతనం ఉంటుంది, ఒక పెద్దరికం ఉంటుంది. మాట్లాడే ప్రతి మాట బాధ్యతాయుతంగా మాట్లాడాలనేటటువంటి ఇది ఉండాలి. ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే సార్, తప్పులు మేము చేస్తాం, కేసులు మీపై పెడతాం, మీరు మాట్లాడకపోతే మీరు సేఫ్గా ఉంటారు తప్ప మేము తప్పు చేసినా మీరు ప్రశ్నించకూడదు అనేటటువంటి వ్యవహారమే తప్ప బాధ్యత లేదు, ఏ మాత్రం వ్యవస్థల్ని నడిపేటటువంటి ఆలోచన వారికి లేదు. రైట్ అండి. ఏ ప్రభుత్వం హయాంలో ప్రమాదం జరిగినా ఖచ్చితంగా వాళ్ళది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కానీ చెప్తూ ఉన్నారు